ప్రార్థన చేసే పద్ధతి. ప్రీతమ అవతార్ మెహర్ బాబా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు భగవంతుడు ఒక్కడే మనస్సులో నిలవాలి, మిగతావి ఏమీ ఉండకూడదు. మెహర్ బాబా ఈ సందర్భంగా ప్రార్థన గురించి ఒక చక్కని కథను మనం తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉన్నాడు. అతడి వృత్తి దాపను ఉన్న అడవికి వెళ్ళి ఎండు కట్టెలు కొట్టి తెచ్చి అంగట్లో అమ్మి డబ్బులు చేసుకోవడం. అంతో అతడి జీవనం గడుస్తోంది. ఇలా ఉండగా ఓ రోజు ఎప్పట్లానే ఆ యువకుడు పొద్దున్నే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. మామూలుగా అయితే పొద్దువారేలోపు తిరిగి రావాలి. ఆ రోజు రాలేదు. చూసి చూసి అతని భార్యకు ఇంట్లో ఆరాటం ఎక్కువైంది. ఆగలేక భర్తను వెతుక్కుంటూ అడవి దారి పట్టింది. జాసంతా భర్త మీదే ఉంది ఆమెకు. ఆ సమయంలో ఆ దేశాన్ని ఏలే పాదుషా అదే అడవికి వేటకు వచ్చి ఉన్నాడు. సాయంత్రం అవటమూలాన పాదుషా అతడి వజీరు ఓ చోట నమాజు చేస్తున్నారు. భర్తను వెతుక్కుంటూ వెళ్ళిన ఆమె అదే దోవని వెళ్తూ పాదుషాను తోసుకుంటూ వెళ్ళింది. పాదుషా కింద పడ్డా గమనించకుండా వెళ్ళింది ఆమె భర్త జాడ తెలుసుకుని అతడితో కలిసి తిరిగి వస్తోంది. భటులు ఆమెను చూసి బంధించి పాదుషా ముందు నిలిపారు. కోపంతో ఉన్న పాదుషా, నీకు మరణశిక్ష ఎందుకు వేయకూడదో చెప్పు అన్నాడు. ఆమెకేమీ అర్థం కాలేదు. కారణం అడిగింది. ఈసారి పాదుషా కోపంతో బగ్గుమన్నాడు. కారణం అడుగుతావా? నేను నమాజు చేసుకుంటుంటే తోసుకు వెళ్ళి నన్ను కింద పడవేసింది చాలక ఇంకా కారణం అడుగుతున్నావా? నీ తల తీసేయమని భటులకు ఇప్పుడే ఆజ్ఞ ఇస్తాను అన్నాడు పాదుషా. ఆమెకు విషయం పూర్తిగా అర్థమైంది. పాదుషాకు ఇలా విన్నవించుకుంది. అయ్యా, నా భర్తను వెతుక్కుంటూ తిరిగే నాకు నా మనస్సంతా నా భర్త జాసతోనే నిండి ఉంది. బయట ప్రపంచంలో ఏం జరిగేది నాకు తెలియదు. కానీ మీరు భగవద్ధ్యానంలో ఉండగా నేను మిమ్మల్ని తోసుకుంటూ వెళ్ళానని, మీరు పడ్డారని మీకు ఎలా తెలిసిందో నాకేం అర్థం కావటం లేదు అన్నది ఆమె. ఇవాళ నాకు ఆమె ద్వారా ప్రార్థన ఎలా చెయ్యాలో తెలిసింది అన్నారు పాదుషా.